హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ అయితే చూడబోతున్నాము. అది క్యారెట్ అలాగే పచ్చి కొబ్బరితో చేసుకుంటాం. ముందుగా పచ్చి కొబ్బరిని అలాగే క్యారెట్ని ఇలా మిక్సీ పట్టుకొని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఫస్ట్ అయితే క్యారెట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఇలా ఆవిరైపోయేలాగా ఫస్ట్ పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు పాలు అలాగే ఒక కప్పు పంచదార కూడా వేసుకొని ఈ రెండు బాగా పంచదార కరిగేలాగా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా మిశ్రమం అంతా కూడా దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అలాగే మరొక స్పూను నెయ్యి వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మొత్తానికి కూడా. ఇది కొంచెం చల్లారిపోవాలన్నమాట. ఈలోగా అదే ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు బెల్లం, 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మనం కొబ్బరి లడ్డు ఏ విధంగా కుక్ చేసుకుంటామో అలాగంతా దగ్గరికి అయ్యేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా పక్కకు పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్కి కొంచెం నెయ్యి రాసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని ఇదంతా కూడా బాగా మనం ఒక చపాతీలాగా అంటే పల్చగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని కూడా పెట్టి ఈ కవరు సహాయంతో మనం దీన్ని రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా చేసి రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది సెట్ అవుతుంది. ఆ తర్వాత బయటికి తీసి ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్, రౌండ్ లేదంటే ట్రయాంగిల్ ఇలాగ మనకు నచ్చినట్టు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.